ఇప్పుడుదే ఇంటికాడ నుంచి బయలుదేరాను. చెప్పాబి జస్ట్ ఊరికి అట్లా పోయేద్దాం, పని ఉంది చిన్నగా. బండికి అట్లా మోడిఫికేషన్ చేసుకొద్దాం, స్టిక్కర్స్ అంతా ఎత్తికించుకోద్దాం. వస్తావా? చెప్పాబి. లేదు నేను వేసుకోను, అన్నీ నేను వేసుకుంటారా. యాడికి ఇప్పుడు? సరే బాబీ, ఇదే మా ఊరు అడవి అనమాట. అడవిని రెండుగా చీల్చి రోడ్డు వేసినారు. ఇక్కడ ఎప్పుడో వేసినారు, ఒక 20 years బ్యాక్ వేసినారు రోడ్డు. ఫర్దర్గా అయితే ఏం లేదు. మా ఫ్రెండ్ని చంద్రలేని మీట్ అయ్యి నాతో 10th దాకా చదివాడు. అట్టే 1 మీట్ అయ్యేసి అటు నుంచి అట్టే డైరెక్ట్గా వెళ్ళేసి అంత భిన్నగా అవుతుంది. భిన్నగా టైం వచ్చి 12 అవుతుంది. పెట్రోల్ రేంజ్ వచ్చి ఎంత 0 పడుతుంది. మనకు వచ్చి పెట్రోల్ బంక్ వచ్చి యాదమూరు, ఇక్కడ నుంచి 10 or 11 kilometers ఉంటుంది పెట్రోల్ బంకు. రోడ్లతో చాలా ఇబ్బందిగా ఉందబ్బా. నిన్న కూడా చూసింటారు, ఏం చేయను కాదు, కష్టం. కానీ చంద్రలేని రోడ్ వేసి అందుకే అట్లా అయిపోయింది. దాంతో వేరే ఇక్కడ గ్రానైట్ రాళ్ళు కదా, క్వారీ అంతా ఫుల్గా ఉంటాయి, పెద్ద పెద్ద లారీలు అంతా వస్తుంటాయి కాబట్టి వాటి వల్ల రోడ్లు ఇలా అయిపోయింది అనమాట. స్లోగా పోదాం, స్పీడ్గా పోదాం. మనమైతే ఇప్పుడు హైవేకి వచ్చేసాము. హైవే ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఇక్కడనే, తమిళనాడు చెక్ పోస్ట్. మా ఫ్రెండ్ వచ్చి ఏదో భోజనం కోసం వచ్చాడంట. ఉండదు అనుకుంటారా? సరే బాబీ, ఈ టైం అయిపోయింది. కార్తీక్తో మాట్లాడేసి పోవాలా, ఇంటికి పోవాలరా. నేను వస్తాను, మళ్ళీ మాట్లాడదాం కన్ఫర్మ్. సరే బాబీ, ఇంకా డైరెక్ట్ చిత్తూరుకే. ఇంకో ఫ్రెండ్ అన్నాడు కదా, ఈ హైవే అని చెప్పను కాదు, కానీ మంచి రోడ్డు. తమిళనాడు టు ఆంధ్ర కనెక్ట్ అయ్యేది రోడ్డే. సరే హై స్పీడ్లో వచ్చేసి మా ఫ్రెండ్ ఇక్కడ షాప్లో వర్క్ చేస్తాడు, అంతటా మాట్లాడేసి వెళ్ళాల. అది చెక్ పోస్ట్ దాటుకుంటే ఇంకా తమిళనాడు వచ్చేస్తుంది. యాదమరి మండల్. నేను ఇంటర్ కూడా ఇక్కడ దగ్గరలో ఉండే శ్రీ వివేకానంద జూనియర్ కాలేజీలో చదివాను. ఇక్కడ 1 year చదివాను, చిత్తూరులో 1 year చదివాను. పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంది, పెట్రోల్ పోసుకొని పెట్రోల్ వచ్చి 112 rupees 71 paisa అంతే. నా 300 నా ఫోన్పే లేదా? 300 ಅದು ಹೊಂಟಿದ ನಂಬರ್ ಫೋನ್ చేస్తాంట. పెట్రోల్ అయితే కొట్టించుకునేసా. ₹112 అంటే ఇక్కడికి బెంగళూరుకి 11 rupees తేడా అనమాట. 12 rupees అనుకోండి.
రేపు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా బెంగళూరు బార్డర్లో వెళ్ళి కొట్టించుకుందాం అంత మన డబ్బులు సేవ్ అవుతుంది కదా. ఇది ఉంది కదా కొన్ని ముందర దారికి వెళ్తే సారీ కొంచెం ముందు వెళ్తే మన ఇక్కడ పెద్ద హైవే ఒకటి కడతా ఉన్నారు అనమాట. జస్ట్ హైవే కట్టడానికే ఇన్స్టెంట్గా ఇండ్లంతా వేసి ఫుల్గా చాలా పెద్దది అనమాట. ఇక్కడ బెంగళూరు టు చెన్నై వన్ వే ఇక్కడే పెద్ద హైవే. ఇంకా నేను మోడిఫికేషన్ షాప్కి వెళ్ళి అంటే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇరువారంగా అయితే వచ్చేసాము. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ బెంగళూరు అనమాట. ఇంకా రైట్ తీసుకుంటే చెన్నై, వేలూరు చెన్నై. ఇక్కడ చాలా రిస్కీ అనమాట, చాలా రిస్కీ ఈ రూట్ మాత్రం. ప్లస్ లాగా ఉన్నాయి కదా రోడ్డు. వచ్చే కొంచెం లెఫ్ట్ తీసుకుంటే బ్రిడ్జ్ లాగా కొట్టి పెట్టినారు కాణిపాకం పోయే రూట్కి. ఆ నుంచి వచ్చే వాళ్ళంతా స్పీడ్గా వస్తారా, చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఫుల్గా ఉన్నాయి. ఈడు మాత్రం చూడండి. చిత్తూరుకి ఇంకా కరెక్ట్గా ఇంకా 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఏం లేదు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకునే లేదు ఈరోజు ఇట్లా మోడిఫికేషన్ చేద్దాము అనేసి ఉద్దేశం అయితే నాకైతే లేదు. కానీ ఎందుకో మన బండి కదా, ఇంకా కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాము. చిత్తూరులో మంచి మంచి కొండలు ఉంటుంది, పెద్ద పెద్ద కొండలు ఇక్కడ చిత్తూరు చుట్టుపక్కల. రాయలసీమ మొత్తమే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కాబట్టి ఇక్కడ రాయలసీమ అండి. అట్లా మనం వెస్ట్ గోదావరి నెల్లూరు సైడ్ వెళ్తే మనకు అక్కడ అసలు కొండలే ఎక్కువ కనబడదు, మొత్తమే సవరంగా ఉంటుంది అనమాట. ఏంటి ఇక్కడ ఏం ప్రాబ్లం ఏంలే, బ్యారికేడ్ వేసినట్టుంటారు హెల్మెట్ లేదు అనేసి. ఇంకా చిత్తూరు మొత్తం సరౌండింగ్స్లో మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. కాణిపాకం ఉంది, తిరుపతి ఉంది, ఇంకా ఇటు తమిళనాడు సైడ్ అయితే గోల్డెన్ టెంపుల్ వేలూరు ఉంది. ఇక్కడ ఒక పాతకాలం శివుని గుడి ఒకటి ఉంది, కానీ కొండ పైన ఉంది. గుడి ఏమో చిన్నది, కానీ ఆ కొండకి పోయడానికి సెమ్మ అడ్వెంచర్లో ఉంటుంది. అంటే 2 కొండల మధ్యలో నుంచి మనం అట్టే పైకి రావాలా. సెమ్మ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. నేను వీలైతే అక్కడికంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపెడదాం అనుకుంటున్నాను. నా ఫర్దర్ వీడియోస్లో అవంతా రావచ్చు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలానే మీకు చాలా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వచ్చేసి ఇంకా 1 కిలోమీటర్ ఉంది మన షాప్కి. అలానే నేను ముందు పనిచేసిన ఆఫీస్కి కూడా వెళ్ళేసి అక్కడ అందరితో మా ఫ్రెండ్స్తో మాట్లాడేసి వద్దాం. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, అన్నోళ్ళు నాకు నా పెద్దోళ్ళే చిన్న, వాళ్ళతో మాట్లాడేసి రావాల. ప్రజెంట్ అయితే చిత్తూరుకి వచ్చి రీచ్ అయిపోయాము అనమాట. ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకొని షాప్ లేదే ఉంది సార్, చూసుకోండి షాప్ ఉంది ఇక్కడ అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు కావాల్సినంత ప్రింట్ అవుతాం అనమాట. అక్కడ ఇట్లా అన్నీ ఎలా వేస్తుందా
ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా ఇక్కడ వచ్చి చొకోబీరా బొమ్మ వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి స్కై, ఇక్కడ ఈ లేదా ఇక్కడ స్కై స్క్వాడ్ అనేసి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ పేరే లోగోలాగా వేద్దాం మనం. అయితే స్టిక్కరింగ్ అయితే చేయించుకొస్తున్నాము. ఇప్పుడే వద్దు, ఇంకొంచెం మన ఛానల్ ఇంకా గ్రో చేస్తే మన ఛానల్ యొక్క లోగో పాటు యూట్యూబ్ యొక్క లోగో రెండింటిని మిక్స్ చేసి స్టిక్కరింగ్ చేద్దాము. అంటే బైక్ ఇంకా కొంచెం మోడిఫికేషన్ చేయాలా. అది ఇక్కడికన్నా బెంగళూరులో అయితే కొంచెం తక్కువ రేట్ అనమాట. మన చిత్తూరులో కన్నా బెంగళూరులో కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి అక్కడ చేపించుకుందామనుండ. జస్ట్ ఇప్పుడైతే స్టిక్కరింగ్తో ఫినిష్ చేసుకునేసి అయితే కొంచెం ఒకేసారి పెట్టేదాం కష్టం కదా. కొంచెం మనం మన దగ్గర ఉండే డబ్బులతో చేసుకుంటా పోవచ్చు. బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు నేను లేకపోతే ఇక్కడనే చేయించేసింటాను. ఒక ఇండికేటర్ వేయరు, సిగ్నల్ ఇవ్వరు, ఏమీ ఇవ్వకుండా దూరేస్తారు. టైం వచ్చి 3:33 అవుతుంది, 3:33 కరెక్ట్గా. ఎండ మాత్రం భయంకరంగా ఎండ కాస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ అంటే వైజర్ క్లోజ్ చేసుకుని బండి తోలం కూడా కావట్లేదు, అంత ఎండ కాస్తుంది. ఇంకా మిట్ట మధ్యాహ్నం 1 గంటకు వచ్చింటే మాత్రం ఇంకా దోలు తిరిగిపోయి ఉంటుంది మనకి. ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా మన ఊరికి 23 కిలోమీటర్స్ ఉంటుంది. ఇరువారం తట్టుకుంటే యాదమరి తట్టుకుంటే జోడి తట్టుకుంటే డైరెక్ట్ కొట్టాలం. వచ్చిన పని అన్ని విజయవంతంగా పూర్తయింది. ప్రజెంట్ అయితే యాదమరి దాటుకొని వెళ్తా ఉన్నాం అనమాట. అన్ని వర్క్ కంప్లీట్ అయిపోయింది, డైరెక్ట్గా ఇంటికి. టైం వచ్చి 3:50 అవుతుంది. 4:20 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు నా స్పీడ్కి వస్తే మన పరిస్థితి ఏమి, రోడ్డే సగం కూలిపోయింది. అంటే షాక్ అయిపోతున్నాను అయితే. సడన్గా ఉన్న టర్నింగ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్నింగ్ నేను స్పీడ్కి వస్తే వాడి పరిస్థితి ఏమో పాపం. ఫస్ట్ దాన్ని రెడీ చేయాల చేస్తారు. ఇంకా బస్సులు కూడా రాదు మా ఊరికి. ఒకటే రోడ్డు, ఒకటే మాది, వేరే రోడ్డు ఏం లేదు. అంటే ఇంకా బస్సులు కూడా రావు మా ఊరికి. అదేం ఎప్పుడు రెడీ అవుతుందో అప్పుడుదా బస్సులు వస్తుంది. 4:20 చేద్దాం అనుకుంటే 4:05 అంతా చేరిపోతాం వచ్చి.